ఇక అపార్ట్మెంట్కి వచ్చాం కదా, అపార్ట్మెంట్కి వచ్చిన నుంచి ఇక ఎవరు ఉండరు, ఎవరు కాలు గేట్ డోర్లు వేసుకొని ఉంటారు. ఇక మనం ఏం చేస్తాం, మనం ఇక ఏదో అట్లా మిషన్ కుట్టుకుంటా చేసుకుంటా ఉంటాము. కానీ ఏంటంటే ఆడపిల్లల విషయంలో ఒక్కటి ఆలోచించాలి మనం. ఏంటంటే నిజంగా నేను ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది. అంటే నాకు మా పాప పెళ్లి చేసినప్పటి నుంచి కూడా నేను అనుకుంటున్నాను, నాకేంటంటే తప్పు చేశానా అని చాలాసార్లు నేనే క్వశ్చన్ వేసుకుంటున్నాను, నేనే ఆన్సర్ చెప్పుకుంటున్నా, నేనే మళ్ళీ రియలైజ్ అయ్యి మా పాప బాగుంది కదా, ఎందుకు మళ్ళీ మనం ఇచ్చేయాలి అనేసి అనుకుంటున్నా. కానీ ఏంటంటే ఒక్క మాట మొన్న ఒక్క మాట అంది, ఒక్క నిమిషం నువ్వు ఆగి ఉండుంటే, ఒక్కరోజు నా గురించి ఆలోచించుంటే నాకు టెన్షన్ ఉండేది కాదు కదమ్మా అనేసి బాధపడ్డది. సరే ఇక బాధపడ్డది, ఇంకా మనం ఏం చేయలేము. కానీ ఏంటంటే ఎవరైనా సరే పిల్లలు, ఆడపిల్లలు, అమ్మ పెళ్ళి చెయ్యి అడగండి, పెళ్ళి చేయాలనుకుంటున్నామమ్మ మరి ఇలాగా అని అడగండి. వాళ్ళు చేసుకుంటాను అంటే చెయ్యండి, లేదు అంటే చేయమాకండి. ఏమనుకోవద్దు, ఈ విషయంలో చేయమాకండి. ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకుంటున్నారు, చేస్తున్నారు, వాళ్ళకు తెలిసినప్పుడు మనం తొందరపడి ఏదో పెళ్లి చేస్తే బాధ్యత అస్సలు అయిపోదు. బాధ్యత అన్నది అయిపోదు. బాధ్యతలు పెరుగుతాయి మనకి, తెలుసా? బాధ్యతలు పెరుగుతాయి. అందుకని ఎప్పుడైనా సరే, ఎవరమైనా సరే పిల్లల కెరియరు చూసుకోవాలి. చదవగానే చదివిచ్చేసాం, పెళ్లి చేసేద్దాం, చెందుదాం అన్నదైతే చెయ్యొద్దు. నాకు ఇప్పటికీ కూడా మా పాపకి చేశాను, కానీ ఇప్పటికి కూడా నేను ఆలోచిస్తా, నేను తప్పు చేశాను. నాకు ఇదే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏముండదు. ఎందుకంటే రేపు అత్తవారింటి కాడ ఎలా ఉంటుంది, ఇక్కడ అంటే ఒక మాట తనన్నా తీసుకోగలుగుతాం, తను కోపడ్డా లేపన్నం, తను అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుంది, ఓకే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ ఉంటుంది. కానీ ఒకటి అన్నీ కనుక్కొని, అయినోళ్ళైనా బయటోళ్ళైనా చూసుకొని కనుక్కొని మనం చేయాలి. ఎందుకంటే మన పిల్లలు మనకు, ఇప్పుడు మన పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళ పిల్లలు వేరే ఇంటికి వెళ్తారు. కానీ అమ్మ అత్త కాలేదు, అత్త అమ్మ కాలేదు. కానీ ఈ మాట అంటున్నాను అనేసి ఎవరు ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే ఎక్కడ ఉండాలో అక్కడ ఒక పొజిషన్గా ఉండాలి. ఎందుకంటే మన కోపం వచ్చినా మనమే రియలైజ్ అవ్వాలి, వాళ్ళ కోపం వచ్చినా మనమే రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే మనం కూడా ఒక ఇంటి బిడ్డలమే, మనం ఒక ఇంటి కోడళ్ళం అయినాకే కదా ఇప్పుడు అత్తలము అమ్మమ్మలం అయ్యేది. అది ఏంటంటే నాకు ఒకటే బాండింగ్, నేను బాండింగ్ చూస్తాను. నాకేంటంటే నా ఇప్పుడు చాలా వరకు చాలామంది పుట్టింటి వైపునే చూసుకుంటారు. అట్లా ఎప్పుడు చూడమాకండి. అత్తింటి వైపున చూడండి, పుట్టింటి వైపున చూడండి. వెళ్ళాలి, చెయ్యాలి, పిల్లలకు పరిచయం చేయాలి. రెండు వైపులు ఉంటేనే కదండి పలానా మనిషి ఇలా అని తెలిసేది. నేనైతే ఒకటే, మా అమ్మ నాన్న అన్నది నాకు పక్కన పెట్టు, మా అక్క వాళ్ళని నేను చూస్తున్నా. వాళ్ళు మా పెద్దక్కకి 4 తోటికోడళ్ళు వాళ్ళు, మా రెండో అక్క 4 తోటికోడళ్ళు వాళ్ళు ఇప్పటి వరకు కూడా పెద్ద వయసు అయింది, పిల్లలు అయింది, పిల్లలకు పెళ్ళిళ్ళ వయసు కూడా వస్తుంది. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎంత బాండింగ్లో ఎంత కరెక్ట్గా ఉంటారో. మళ్ళీ మా అక్క మా అమ్మ వాళ్ళ వైపు అందరి ఫంక్షన్లకు అటెండ్ అవుతుంది, అన్నిటికీ వస్తుంది. అలాంటప్పుడు మరి నాకు పెంచింది వాళ్ళే కదా, నాకు చిన్నప్పుడే మా పేరెంట్స్ చనిపోయారు, పెంచింది వాళ్ళే కదా. నేను అందుకే రెండు వైపులో మా పిల్లలకు కూడా ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ వైపు అయినా అందరూ తెలుసు, మా పుట్టింటి వైపు అయినా తెలుసు. ఇప్పుడు మా పాపని ఇచ్చాము, మా వాళ్ళ వైపే ఇచ్చాము, ఇప్పుడు ఇచ్చాము, బాగుంటుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు తెలుసు. ఎప్పుడైనా మన పిల్లలకి ప్రతి వాళ్ళు తెలిసి ఉండాలి. మనం ఇచ్చేటప్పుడు కూడా చూసుకొని మన పిల్లల్ని ఇవ్వాలి. వాళ్ళు చేసుకుంటాం అన్నప్పుడే చెయ్యండి పెళ్ళి. మీకు ఏదో తొందరపడ్డారనేసి ముందు చేయమాకండి. అర్థమవుతుందా?
నష్టం ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి ఒక్కొక్కరు 35 ఏళ్ళు 30 ఏళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మన పిల్లలు. మా మా పాప అయితే నిజంగా పాపం బీటెక్ అయిపోయింది, అదేదో ఇంటీరియర్ కానీ చేసింది. సంబంధం వచ్చింది వద్దమ్మా 2 సంవత్సరాలు ఆగమ్మా అంటే కూడా నేను చేసేసాను. అంటే వాళ్ళకి ఏం బాధ లేదు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే నేనే ఆలోచిస్తున్నా తప్పు చేశానా అని. ఎందుకంటే ఎప్పుడన్నా బాధ వచ్చినప్పుడు నేను ఆగమంటే నువ్వు ఆగలేదమ్మా అనేసి అంటది. కాకపోతే ఏంటంటే ఇంకా అనుకున్నాం కదా, బయట వాళ్ళు కాదు కదా అన్నట్టు చేశాను. అయిపోయింది. మనవరాలు పుడుతుంది. ఇంకా మనం అనుకొని కూడా వేస్ట్. కానీ ఎవరైనా ఆడపిల్లల్ని ఒకటే చెప్తున్నా, ఎప్పటికి 30 ఏళ్ళకి చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకనే పిల్లల్ని వాళ్ళు సెటిల్ అయ్యే వరకు చెయ్యొద్దు తొందరపడి. మనం మధ్యతరగతి కుటుంబాల దగ్గర వచ్చిన చిక్కే అది. పెళ్లి చేస్తే అయిపోతుంది, హ్యాపీగా ఉంటారని. నో చేయమాకండి. బాయ్.